కృష్ణాంజలి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు నమస్కారం అండి. ముందుగా టీడీపీ అని ప్రసిద్ధం అంటే రక్తంతో జగన్ ఫ్లెక్సీల్ని తడపడం ఇదంతా కూడా చూస్తే ఒకప్పుడు రాయలసీమలో అలా జరిగేటువంటి ఆ సంస్కృతి ఇదంతా ప్రస్తుతం గోదావరి జిల్లాలకి పాకిందని అనుకోవచ్చా? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని చెప్తున్నారు, కారణాలని చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో పుంజుకోవాలి లేదా గెలవాలని ఆశించాలి, కానీ ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేదే క్వశ్చన్. సో ఏం చెప్తారు? చందు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చందు గారు, మేము కూడా మా నాయకులకి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ జన్మదిన వేడుకలు చేస్తాం, ఫ్లెక్స్లు వేస్తాం, కేక్ కట్లు చేస్తాం, పేదలకు బట్టలు పంచుతాం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో భోజనాలు పంచుతాం, పళ్ళు, ఈ రకంగా ఉంటే జన్మదిన వేడుకలు. కానీ ఈ రాష్ట్రం కొత్తగా చూస్తూ ఉంది. సైకో ఏ విధంగా తన కార్యకర్తల్ని ఉన్మాదులుగా మారుస్తా ఉన్నాడు అంటే కత్తులు తిప్పటం, పబ్లిక్ గా మేకలను నరకటం, ఆ రక్తం ఫ్లెక్సీల మీద చిమ్మటం. ఫ్లెక్సీలు వేశారండి 18 ఏళ్ళు కుర్రోళ్ళు, మైనర్ కుర్రోళ్ళు. అన్నా, నువ్వు అధికారంలోకి వస్తే నీ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నా అని ఫ్లెక్సీలు. ఇంకో ఫ్లెక్సీల మీదేమో 2029 ఎన్నికల్లో 88 దాటనే రప్ప రప్ప అని తల నరుకుతాం. ఈ విధంగా కార్యకర్తలని ఉన్మాదులుగా తయారు చేసి ఈ రాష్ట్ర నాశనం కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు చందు గారు. వీళ్ళ విధి విధానాలు చూసి, వీళ్ళ వికృత చేష్టలు చూసి రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారు, చీకొడతా ఉన్నారు. ఎందుకంటే బర్త్డే వేడుకలు ప్రతి నాయకుడికి చేస్తారు, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి చేస్తారు, మంత్రులు చేస్తారు. కానీ ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ఆ చుట్టూ ఉన్న ప్రజల ప్రశాంతతని కోల్పోయే విధంగా, ఒక చోట బాణసంచా కాలుస్తూ ఉంటే ఇక్కడ వద్దు పైకి వెళ్ళి కాల్చుకోండి నేను గర్భిణి అని చెబితే చివరికి ఆ మహిళను కూడా తన్నే పరిస్థితి. అంటే రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఏ విధంగా ఉన్మాదులుగా మార్చి వాళ్ళని దిగజారుస్తా ఉన్నాడు, వాళ్ళని జైలు పాలు చేస్తా ఉన్నాడు వాళ్ళ నాయకుడే చందు గారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గమనించుకోవాలి, మీ నాయకుడు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు, ఉన్మాదుల మాదిరి తయారు చేస్తా ఉన్నాడు. మీరు ఆ విధంగా తయారయ్యి ఈ విధంగా చేయడం వలన మీరు జైలు పాలవుతా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. మీరు చేస్తున్న వికృత చేష్టల వలన ప్రజలతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా గమనించుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. రాష్ట్రం ఎడిపోతా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉంది, అభివృద్ధి కోసం ఏ విధంగా ప్రపంచ దేశాలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు తిరుగుతూ ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి రాబోతా ఉంది, దానికి కృషి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చూస్తూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాటలు విని మీరు రెచ్చిపోతే మీరందరూ జైలు పాలవుతారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉందంటే యథా రాజా తథా ప్రజ. అంటే నాయకుడు ఏ విధంగా ఉన్నాడో నాయకుడు చూసి వీళ్ళదే ఫాలో అవుతున్నారు చందు గారు. ఆయనదే రప్ప రప్ప అంటే తప్పేముంది, సినిమా డైలాగ్ కదా అని ఆయన మాట్లాడిన ఆ రోజు ఆ మాట మూలన ఈ రోజు ఏ పరిస్థితులకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు దిగజారుతా ఉన్నారనేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గమనించుకోవాలి. ఇప్పటికైనా మీ కార్యకర్తలకు చెప్పండి, ఈ విధంగా పనిచేయడం కాదు, ప్రభుత్వంలో ఏదన్నా లోపాలుంటే వాటిని ప్రశ్నించాలి, చేస్తున్న అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే వాటిని ప్రశ్నించాలి తప్ప ఈ విధంగా కత్తులు కటారులు తిప్పుకుంటూ 29లో మేము గెలిస్తే తల నరుకుతాం. ఎవరు తల నరుకుతారు? ఇది ప్రజాస్వామ్యం. ఎవరైతే లా అండ్ ఆర్డర్ గీత దాటి ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఆ ఫ్లెక్స్లు వేసిన వాళ్ళు, ఆ మేకలు తల నరికిన వాళ్ళు జైలు పాలయ్యారు. ఎందుకంటే జంతు బలి అనేది పబ్లిక్ గా అది ఏ విధంగా అసలు చేయొచ్చు చేయకూడదా కనీస జ్ఞానం లేకుండా కార్యకర్తలను ఆదిరిగా తయారు చేసి అసలు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడికి ఈ విధంగా జరిగి ఉండదు చందు గారు. అంటే నాకు తెలిసి నేను రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి బొట్టు పెడతారు తప్ప ఈ విధంగా జంతు పనులు చేయడం అనేది రాజకీయాల్లో నేను ఎక్కడా చూడలేదు అసలు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా వికృత చేష్టలు చేస్తుంది అనేది మేము ప్రతినిత్యం ప్రజలకు చెబుతూనే ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు, చీకొడతా ఉన్నారు వీళ్ళ పనితీరు చూసి. ప్రతి దాని మీద బురద చల్లే ప్రయత్నం రాష్ట్రానికి. పంపుతాం అంటే ఒక నిమిషం అండి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మోహన్ రెడ్డి గారు ఏమంటారు?